ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు మండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే అరే అదృష్టవంతులరా మీరంతా లక్షన్నర వస్తుందనుకున్న దానికి నేనెంతో కష్టపడి 4 లక్షలు ఇప్పించానురా. ఇప్పుడు 1,50,000 చెక్కిస్తాం. పాసు పుస్తకాలన్నీ తీసేసుకుంటాం. మిగతా డబ్బులు మాత్రం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇస్తాంరా. మళ్ళీ వీడొచ్చాడేంట్రా? ఇప్పుడు మీరు సంతకాలు పెట్టి మీ పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇస్తే ఇంకా మీ భూములు మీకు మిగలవు. వాళ్ళ ఆఫర్ విన్నారు కదా, ఇప్పుడు మా ఆఫర్ కూడా వినండి. మీ భూములు మాకు 2 ఏళ్ళు లీజుకి కావాలి. 2 ఏళ్ళు లీజుకి ఇస్తే ఏం చేస్తారు? తర్వాత మా చేతుల్లో మట్టి పెడతారా? ఎకరానికి 5 లక్షలు ఇస్తాను. పాస్ బుక్స్ మీ దగ్గరే, డాక్యుమెంట్స్ మీ దగ్గరే. కానీ ఒకే ఒక కండిషన్, మీ అందరూ ఒక సంతకం పెట్టాలి. చూసారా, మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెడుతున్నాడు. సంతకం దేనికి? ఎవరి పొలాల్లో వాళ్లే వ్యవసాయం చేయాలి. అదొక్కటే నా కండిషన్. గవర్నమెంట్ రూల్ ప్రకారం 2 లక్షలు క్యాష్ రూపేనా ఇస్తాం, చెక్కు రూపేనా మిగతా 3 లక్షలు ఇస్తాం. రైతుగా బతకాలనుకున్న వాళ్ళు ఇటే రండి, ఎవరన్నా మిగిలితే అటు వెళ్ళిపోండి. అరే అరే అరే, అసలు మీకు నీతుందా? మీరు కూడా మాలాగే తయారైపోయారేంట్రా? అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఏంటి, వాళ్ళ ఆస్తితో ఆడుకుంటున్నావా? అవును, ఆడుకుంటున్నాను. వాడు వీళ్ళ ఆశని చంపేయటానికి ఆడుతున్నాడు, నేను గెలిపించడానికి ఆడుతున్నాను. మీరు మీ రైస్ మిల్ రెడీ చేసుకోండి సార్, చాలా పని పడుద్ది. కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా. పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి వరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా. కనురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా. పదర పదర పదరా ఇహలమును భుజము కెత్తి పదరా ఈ నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా. పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా. సార్, మాకు ఎకరానికి 5 లక్షలు అవసరం లేదు.
మేము వ్యవసాయం చేసుకోవడానికి కొంచెం సాయం చేస్తే చాలు. రామకృష్ణ అర్థమైంది సార్. నీలో ఈ చలనం మరి కాదా సంచలనం, చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం. నీలో ఈ జడికి చలనేగే అలజడికి, గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం. నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా, నువ్వు లక్ష్యమని తమ రక్షవని నినదించేరా. పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా, నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా. పదర 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 ప్రతొక్కరి కథవు నువ్వు కదరా, నివరబడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా. రామకృష్ణ సార్ 2 కాఫీ చెప్పు. ఓకే సార్.